Teacher provides comments or prompts that help identify student success. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ను వారి విజయాలను గుర్తించడానికి సహాయపడే ఫీడ్బ్యాక్ని ఇవ్వడానికి వివిధ స్ట్రాటజీస్ను పరిశీలిద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు స్క్రీన్పై ఉన్న కామిక్ స్ట్రిప్ను చూద్దాం మరియు దాని క్రింద ఉన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. విజయాన్ని గుర్తించడానికి స్టూడెంట్కి టీచర్ ఉపయోగించిన ఏ స్టేట్మెంట్ ఎక్కువ సహాయపడుతుంది? మీరు వీడియోను కొంతసేపు ఆపి కామిక్ స్ట్రిప్ను నిశితంగా చూడవచ్చు. మూడో స్టేట్మెంట్లో స్టూడెంట్స్ వారి పురోగతిని మరియు సాధించిన విజయం గురించి స్పష్టమైన మరియు నిర్దిష్టమైన ఫీడ్బ్యాక్ను అందించడం మీద దృష్టి పెడుతుంది. స్టూడెంట్స్ తప్పులు చేసినప్పుడు మాత్రమే కాకుండా వారు మంచి పనులు చేసినప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం ముఖ్యం. ఇది వారి అవగాహనను బలోపేతం చేయడానికి, వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు మంచి వ్యూహాలను ఉపయోగించేలా వారిని ప్రోత్సహిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ఆలోచన ప్రక్రియ మరియు అభ్యసనం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ను ప్రోత్సహించడంలో దృష్టి పెడుతుంది. తద్వారా స్టూడెంట్స్ అవగాహన మెరుగుపరచడంతో పాటు వారి అభ్యసన సాధన పట్ల ప్రేరేపించబడతారు. ఈ వీడియోలో మనం దీనిపై దృష్టి పెడదాం. ఈ వీడియో ముగిసేసరికి మీరు వీటిని చేయగలుగుతారు. స్టూడెంట్స్ వారి విజయాలను గుర్తించడంలో, అభ్యాస సాధన పట్ల ప్రేరణ పొందడంలో సహాయపడి అర్థవంతమైన సమాచారాన్ని అందించే నిర్దిష్ట వాక్యాలతో కూడిన ఫీడ్బ్యాక్ని అందించడానికి వివిధ స్ట్రాటజీస్ను ఉపయోగించడం. స్టూడెంట్స్ విజయాలపై ఫీడ్బ్యాక్ అంటే స్టూడెంట్స్ తమ పనితీరులో బాగా చేసిన వాటిని గుర్తించి హైలైట్ చేసే సాధన. వారి పనితీరులోని స్ట్రెంగ్త్లు అనగా బలాలను గుర్తించి రీఇన్ఫోర్స్మెంట్ చేసేందుకు నిర్దిష్ట వ్యాఖ్యలను లేదా ప్రాంప్టులను అందించడం ఇందులో ఉంటుంది. ఇది బాగా చేశావు అని చెప్పడం కంటే ఎక్కువ, ఇది స్టూడెంట్స్ తమ ప్రయత్నాల విలువను గుర్తించడంలో సహాయపడటం మరియు వారి విజయానికి కారణమైన సాధనను కనుగొనడంలో మరియు వారి అవగాహనను నిర్మించడంలో మార్గనిర్దేశం చేయడం. స్టూడెంట్స్ విజయంపై ఫీడ్బ్యాక్ను అందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం. మొదటిగా, స్పెసిఫిక్గా అనగా నిర్దిష్టంగా ఉండండి. స్టూడెంట్స్ ఏది బాగా చేశారో స్పష్టంగా గుర్తించడం. బాగా చేశావు అని చెప్పడానికి బదులుగా వారు ఏమి చేశారనేది ఖచ్చితంగా చెప్పడం అనేది. అలాగే, నీవు ఈ వ్యాసంలో నీ ఆలోచనలను గొప్పగా వ్యక్తం చేశావు. తర్వాతది, సమయానుకూలంగా ఉండటం. విజయం సాధించిన తర్వాత వీలైనంత త్వరగా ఫీడ్బ్యాక్ అందించడం. ఇమీడియట్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ బిహేవియర్ను లేదా స్ట్రాటజీని బలోపేతం చేస్తుంది. తద్వారా స్టూడెంట్ దానిని ఉపయోగించడం కొనసాగిస్తారు. అలాగే, కేవలం ఫలితంపై కాకుండా స్టూడెంట్స్ ప్రయత్నాలపై మరియు వారు ఉపయోగించిన స్ట్రాటజీస్పై దృష్టి పెట్టి వాటిని హైలైట్ చేయండి. ఇది స్టూడెంట్స్లో గ్రోత్ మైండ్ సెట్ని ప్రోత్సహిస్తుంది మరియు వారి విజయాలకు గల కారణాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పెద్ద పెద్ద విజయాలు మాత్రమే కాకుండా వారు వేసే ప్రతి చిన్న అడుగులు కూడా మెచ్చుకోబడాలి. చివరిగా, అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది మరియు అభివృద్ధి కోసం కృషి చేయడానికి స్టూడెంట్స్ను ప్రేరేపిస్తుంది. ఈ స్టెప్ను అనుసరించి స్టూడెంట్స్కు ఫీడ్బ్యాక్ ఇవ్వటం ద్వారా మనం అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన మరియు సమర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు. వారు ఎదగడానికి మరియు విజయాలను సాధించడానికి సహాయపడవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ను వారి విజయాలపై ఫీడ్బ్యాక్ని అందించడానికి కొన్ని మోడల్స్ను చూద్దాం. మొదటిది, ఎగ్జాంపుల్, ఎఫెక్ట్ అండ్ కంటిన్యూ. దీనినే ఈఈసి మోడల్ అని కూడా పిలుస్తారు. దీనిలో మనం స్టూడెంట్స్ బాగా చేసిన దానికి ఒక నిర్దిష్ట ఉదాహరణతో ప్రారంభిస్తాం. ఉదాహరణకు, మీరు మీ స్టూడెంట్స్ వ్యాసం చూశారని అనుకుందాం. ఆ వ్యాసంలో వారి ఆలోచనలను స్పష్టంగా మరియు గొప్పగా వ్యక్తపరిచారు అని మీరు వారికి చెప్పవచ్చు. ఆ తరువాత, ఈ ఉదాహరణ స్టూడెంట్స్ యొక్క పూర్తి పనిపైన ఇటువంటి ప్రభావాన్ని చూపించింది అని వివరించి చెప్పవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ వ్యాసంలో మీ అభిప్రాయాలను క్రమించారు. తద్వారా మీరు చెప్పాలనుకున్న విషయం అనుసరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి సులువయ్యింది అని కూడా చెప్పవచ్చు. సెకండ్ స్టెప్, పాజిటివ్ ఎఫెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే స్టూడెంట్ ఉపయోగించిన వ్యూహాలు లేదా ప్రణాళికలు విజయాన్ని సాధించడానికి ఎలా దోహదపడ్డాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం సహాయపడటం.
మూడవ స్టెప్ కంటిన్యూ. ఇందులో స్టూడెంట్స్కు భవిష్యత్తులో కూడా ఈ ప్రణాళికలు లేదా వ్యూహాలను ఉపయోగించడాన్ని కొనసాగించమని ప్రోత్సహించడం. పాజిటివ్ ఎఫెక్ట్ను వివరించిన తర్వాత మనం ఇలా చెప్పవచ్చు: ఇప్పటి నుండి మనం వ్యాసం రాయడం ప్రారంభించే ముందు ప్రధాన అంశాలను సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నించవచ్చు. ఇది మన వ్యాఖ్యల క్రమబద్ధంలో ఉండడానికి మరియు విషయాన్ని సరళంగా వివరించడానికి సహాయపడుతుంది. ఈ స్టెప్ కీలకమైనది ఎందుకంటే ఇది స్టూడెంట్స్ యొక్క ప్రస్తుత పనిని ప్రశంసించడమే కాక భవిష్యత్తు పనుల్లో వారు విజయాన్ని సాధించేందుకు ఉపయోగపడే వ్యూహాలను విశ్లేషించడానికి సహాయపడి వారి అవగాహనను మెరుగుపరచడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ ఈఈసి మోడల్ను ఉపయోగించడం వల్ల స్టూడెంట్స్కు విజయంపై సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ అందించడానికి అన్ని కీలక అంశాలను చర్చించాము. ఇప్పుడు తదుపరి ఫీడ్బ్యాక్ మోడల్కు వెళ్దాం. పాజ్ ద ప్రైజ్ మోడల్. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇది గొప్ప మార్గం. ఇందులో కూడా మొదటిగా మనం స్టూడెంట్స్ ఏ పని బాగా చేశారు అనే విషయాన్ని గుర్తించడంతో ప్రారంభిస్తాము. విజయాలకు కారణమైన నిర్దిష్ట వ్యూహాలను గుర్తించడం ద్వారా స్టూడెంట్స్ ఏమి సరిగ్గా చేశారో గుర్తించడానికి, వారి విశ్వాసాన్ని పెంచి వారి అభ్యాస సాధన ప్రక్రియను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, కెమికల్ ఈక్వేషన్లపై క్లాస్ స్టూడెంట్స్కు అవగాహన కోసం క్విక్ చెక్ లేదా ప్రాక్టీస్ టాస్క్ తర్వాత మీరు ఇలా చెప్పవచ్చు: మీరు ఈ కెమికల్ ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసిన పద్ధతి, అందులో ముఖ్యంగా మీరు స్టెప్ బై స్టెప్గా వివరించిన పద్ధతి నాకు బాగా నచ్చింది. స్టూడెంట్స్ పనిని గుర్తించడానికి మరియు వారికి తెలియజేయడానికి ఉపయోగించే కొన్ని ప్రాంప్టులను స్క్రీన్పై మీరు చూడవచ్చు. తరువాత క్లాస్లో అందరితో స్టూడెంట్స్ ఉపయోగించిన వ్యూహాన్ని పంచుకోవడం. ఈ ప్రక్రియలో మనం ఇతర స్టూడెంట్స్ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కూడా ప్రోత్సహించవచ్చు. ఈక్వేషన్ సరిగ్గా పొందడానికి స్టూడెంట్ ఎంచుకున్న చర్యలను లేదా వ్యూహాలను ప్రతిబింబించడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్రక్రియపై సహచరుల అవగాహనను కూడా మెరుగుపరచడానికి ఈ స్టెప్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మీరిలా అడగవచ్చు: మీరు ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేశారో క్లాస్కి వివరించగలరా? ఇది ఇతరులకు కూడా స్టెప్స్ను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. స్క్రీన్పై స్టూడెంట్స్ వారి వర్క్ను పంచుకోవడానికి ఉపయోగించే వివిధ ప్రాంప్టులను మీరు చూడవచ్చు. చివరి స్టెప్ రీఇన్ఫోర్స్ ద సక్సెస్. స్టూడెంట్ చెప్పిన ముఖ్య అంశాలను సమ్మరైజ్ చేయటం, వారి విజయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి ప్రాంప్ట్లు లేదా కామెంట్స్ ద్వారా అదనపు ప్రోత్సాహాన్ని ఇవ్వటమే ఈ ఆఖరి స్టెప్ ముఖ్య ఉద్దేశం. ఈ ఉదాహరణలో స్టూడెంట్ తమ ప్రక్రియను వివరించిన తర్వాత మీరు ఇలా చెప్పవచ్చు: మీరు మొదటిగా రియాక్టెంట్లను గుర్తించారు, తర్వాత ఈక్వేషన్ స్టెప్ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు, ప్రతి ఎలిమెంట్ లెక్కించబడిందని నిర్ధారించుకున్నారు. ఈ పద్ధతిని ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించండి. స్క్రీన్పై సక్సెస్ను రీఇన్ఫోర్స్ చేయడానికి ఉపయోగించే కొన్ని ప్రాంప్టులను మీరు చూడవచ్చు. దీనితో మనం ఈ వీడియో చివరకు చేరుకున్నాం. మనం మాట్లాడిన అంశాలపై తిరిగి దృష్టి పెడదాం. ఈ వీడియోలో మనం స్టూడెంట్ సక్సెస్ పై ఫీడ్బ్యాక్ని అందించడం అంటే ఏమిటి, స్టూడెంట్ సక్సెస్ను గుర్తించడం ఎందుకు ముఖ్యం, మరియు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వారికి ఎలా సహాయపడుతుంది అనే దానితో ప్రారంభించాం. తర్వాత సక్సెస్ పై అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనం కొన్ని మోడల్స్ చర్చించాము. స్టూడెంట్స్ బాగా పనిచేసిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పడం, ఆ స్ట్రాటజీస్ను మళ్లీ ఉపయోగించమని వారిని ప్రోత్సహించటం, మరియు వారి వ్యూహం ఎందుకు పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో వారి సహాయపడటం వంటి విషయాలను చర్చించాం. తర్వాత మనం 2 ఫీడ్బ్యాక్స్ ఈఈసి మరియు పాస్ ద ప్రైజ్ మోడల్లోని దశలను వాటి ఉదాహరణలతో పాటు విశ్లేషించాం. ఈ మోడల్ స్టూడెంట్స్ని ప్రశంసించడమే కాకుండా వారి విజయాన్ని హైలైట్ చేయడానికి నిర్దిష్ట కామెంట్స్ లేదా ప్రాంప్ట్లను అందించడం ద్వారా కాన్సెప్ట్ లేదా టాస్క్ పై వారి అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడతాయి. టీచర్స్, మనం ఈ వీడియోను ముగించే ముందు నేను ఇటీవల చూసిన ఒక కోట్ను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను చేసే ప్రతి చిన్న ప్రోగ్రెస్ని మీరు అభినందించడం ముఖ్యం. సాధించిన విజయం కన్నా చేసిన ప్రయత్నం అమూల్యమైనది. స్టూడెంట్స్ తమ లెర్నింగ్ జర్నీలో తీసుకునే చిన్న స్టెప్స్ను గమనించడానికి మరియు కొనియాడడానికి ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రతి స్టెప్లోనూ స్టూడెంట్స్ యొక్క ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు సపోర్ట్ చేయడం కొనసాగిద్దాం. ధన్యవాదాలు.